లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ 40 డేస్ అనేది 40 రోజులు అనేది ప్రార్థనలకి సింబాలిక్గా మారడానికి మెయిన్గా యేసుక్రీస్తు వారి 40 రోజులు ఉపవాసం ఉన్నారని చూస్తాం. యేసు భూమి మీద ఉన్న కాలంలో 40 రోజులు ఉపవాసం ఉన్నారని బైబిల్ చెబుతోంది. అది సాదాసీదా విషయం కాదు. అందులో ఉన్న అద్భుత సత్యాలు చాలా లోతైనవి. అవన్నీ తెలియాలంటే పూర్తిగా వినండి. ఆ ఉపవాసంలో ఉన్న డెప్త్, ఇంపార్టెన్సు మనకు తెలుస్తుంది. యోహాను చేత బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఆత్మచేత అరణ్యానికి నడిపించబడ్డారు. లూకా సువార్త 4:2 ప్రకారం. అలాగే మత్తయి సువార్త 4:2 ప్రకారం 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు అని వివరించబడింది. అయితే ఈ 40 రోజుల ఉపవాసంలో ముందుగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, చూద్దాం. యోర్దాను నదిలో యోహాను చేత బాప్తీసం తీసుకున్న వెంటనే పరలోకం నుంచి దేవుని ఆత్మ ఆయనపై దిగిన తర్వాత మత్తయి సువార్త 4:1 వాక్యం ప్రకారం అపవాది చేత శోధించబడడానికి అరణ్యానికి వెళ్తారు. ఆయన సువార్త ప్రారంభించటానికి, రాజ్యాన్ని విస్తరించటానికి, దేవుని పని నెరవేర్చడానికి ముందు శోధించబడుతున్నారు. 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఈ 40 రోజులు సాతాను చేత శోధించబడుతూనే ఉన్నారు. వాక్యంలో స్పష్టంగా ఉంది, శోధించబడడానికి అరణ్యానికి వెళ్ళినట్టు. ఈ 40 రోజులు జనములకు దూరంగా ఏమీ తినకుండా 40 రోజులు దేవునితో సాంగత్యం చేయడానికి సాతాను శోధనకు గురవుతూ యేసుక్రీస్తు వారు గడిపారు. సాతాను ఏ అవకాశం దొరుకుతుందా అని శోధిస్తూనే ఉన్నాడు. దేవుని మహాకార్యానికి ఎంతలా సిద్ధపడ్డారో అర్థం చేసుకోండి. 40 రోజులు అపవాదికి ఇచ్చేశాడు. బట్ ఏమీ చెయ్యలేక ఎదురు చూశాడు శోధకుడు. 40 రోజుల తర్వాత 4:2 వాక్యం ప్రకారం ఆకలిగొనగా అని వ్రాయబడింది. అప్పుడు కూడా శోధించాడు. 40 రోజుల తర్వాత ఆకలిగొన్నాడు. అప్పుడు ఆ చిన్న అవకాశాన్ని అపవాది శోధించడానికి ప్రయత్నం చేశాడు. బాప్తీసము తర్వాత టెంప్టేషన్, ఈ రెండూ కూడా యేసుక్రీస్తు సువార్త ప్రారంభానికి పునాదులు. ఎక్కడ ఉపవాసం ఉన్నారు అని చూస్తే యోర్దాను నదికి దగ్గరలో ఉన్న యోధా అరణ్యంలో ఉపవాసం ఉన్నారు. ఎత్తైన పర్వతం ఉంది. ఎత్తైన పర్వతానికి తీసుకెళ్లడం వల్ల మౌంటైన్ ఆఫ్ టెంప్టేషన్ అని పిలుస్తారు దాన్ని. ఇది సిటీకి దూరంగా ఏకాంతంగా ఉన్నటువంటి ప్రదేశం. ఆ పర్వతం ఎక్కడం చాలా చాలా కష్టం. ఆ పర్వతం ప్రలోభాల పర్వతం అని కూడా పిలుస్తున్నారు. ప్రలోభాల పర్వతం అంటారు. ఈ పర్వతంలో అనేకమైన గుహలున్నాయి. ఈ ప్రాంతంలో ఏకాంతంగా ప్రార్థనలు చేసేవారి కోసం అక్కడ కొన్ని నివాసాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఏకాంతంగా ప్రార్థన చేయడం కోసం మాత్రమే అక్కడ ఉంచారు కొన్ని. అక్కడ ఒక మఠం కూడా నిర్మించారు. దాన్ని టెంప్టేషన్ ప్లేస్ అంటారు. ఈ పర్వతాన్ని టెంప్టేషన్ మౌంటైన్ అంటారు. సో ఇలాగా ఈ ప్రాంతంలోనే యేసుక్రీస్తు వారు 40 రోజులు సాతాను చేత శోధించబడడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నారు అని మనకు తెలుస్తుంది. 40 రోజులు ఆహారం లేదు. అక్కడ ఆహారం తినకపోవడం అనేది పెద్ద సమస్య కాదు. టెంప్టేషన్ అనేది పెద్ద సమస్య. శోధించబడుతున్నారు. శోధించబడటం, అపవాది ప్రలోభ పెట్టడానికి ఎదురు చూస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారి బలహీనమైన పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నాడు. ఏ చిన్న బలహీనత దొరికినా శోధిస్తాడు. 40 రోజులు అలాంటి అవకాశం ఏమీ ఇవ్వకుండా యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంత కఠినంగా దేవునితో గడిపారు. 40 రోజుల తర్వాత అప్పుడు ఆకలిగొనగా అని బైబిల్లో మనం చూస్తాం. 40 రోజుల తర్వాత ఆకలిగొనగా అప్పుడు బైబిల్లో వ్రాయబడిన టెంప్టేషన్స్ అనేవి, ఆ 3 టెంప్టేషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. శోధించబడినటువంటి విధానం బైబిల్లో మనం చూస్తాం. ఆకలి వేస్తున్న యేసుక్రీస్తు శరీరం అదేమి చిన్న ఆకలి కాదు. శరీరం 40 రోజులకి ఆకలిగొనగా శోధించబడి ఉపవాసమున్న శరీరం. అది ఎంత బలహీనమైన శరీరం. అప్పుడు వేసే ఆకలి సర్వసాధారణమైన ఆకలి కాదు. అది అత్యంత ప్రమాదకరం. డీపెస్ట్ హంగర్ అంటారు. అలాంటి బలహీనమైన క్షణాల్లో ఆకలితో కొట్టాలని అపవాది ఆకలితో శోధించడానికి చూశాడు. మత్తయి సువార్త 4:3 వాక్యం. మొదటి శోధన, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు అయ్యేట్లు ఆజ్ఞ ఇవ్వమని ఆకలి బాధని గుర్తు చేస్తూ ఆకలి తీర్చుకోమని శోధించే ప్రయత్నం చేశాడు. అలాంటి కఠినమైన ఆకలితో శోధనతో శోధిస్తున్నటువంటి అపవాది ఎదురుగా ఉన్నా సరే యేసుక్రీస్తు వారి ధైర్యం చూడండి. మనం లొంగిపోయే బలహీన క్షణాలలో మనలను బలపరిచేది, ధైర్యాన్నిచ్చేది, తృప్తినిచ్చేది దేవుని వాక్యం ఒక్కటే. ఆ దేవుని వాక్యంతోనే ఆయన డిఫీట్ చేశాడు. 40 డేస్ కన్నా ఆకలి ఉన్న, 40 రోజుల ఉపవాస ప్రార్థన నుంచి వచ్చిన బలహీనత ఉన్నా, ఎంత ఆకలి ఉన్నా, ఎంత శోధించబడుతున్నా
దేవుని మాటను అడ్డంగా వేసి బుద్ధి చెప్పాడు. మత్తయి సువార్త 4:4 మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నుండి వచ్చే ప్రతి మాటతోనూ జీవిస్తారు అని ఆ వాక్యంతో ఎదిరించగా కంగు తిన్నాడు అపవాది. ఇక రెండవ టెంప్టేషన్స్లో ఒక విషయాన్ని గమనించండి, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ నుండి ఎత్తైన కొండ మీదకి తోడుకుని పోయేవారు అని వ్రాసి ఉంది. బలహీన స్థితిలో ఆయన ఎలా ఉన్నారో తెలియదు కానీ ఇంగ్లీషులో టేకెత్ అని ఉంది, అంటే తీసుకుని పోయి అని ఉంది. ఆయన్ని శోధించటానికి ఎప్పుడు దొరుకుతాడా అని ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అలా అక్కడికి తీసుకుని వెళ్తున్నాడు. ముందు దేవాలయం శిఖరానికి తీసుకెళ్ళిపోయాడు, బెదిరించాడు, క్రిందకి దూకు అన్నాడు. మామూలుగా కాదు, నీవు దేవుని కుమారుడు అయితే దూకు అని దేవుణ్ణి వంక పెట్టి దేవదూతలు వచ్చి కాపాడుతారు అని శోధిస్తున్నాడు. దేవుణ్ణి దేవుని కుమారుడు అని చెప్పి వంక పెడుతుంటే యేసుక్రీస్తు వారు చేస్తారేమో అని అపవాది శోధిస్తాడు. ఆ వీక్నెస్లో, ఆ బలహీనతలో కూడా దేవుణ్ణి పరీక్షించకూడదు అని మళ్ళీ వాక్యంతోనే డిఫీట్ చేసి వాక్యాన్ని మాట్లాడతారు. మళ్ళీ మూడవ టెంప్టేషన్, ఎత్తైన పర్వత శిఖరం వద్దకు తీసుకెళ్ళిపోతాడు. ఎత్తైన పర్వత శిఖరాల మధ్య నుంచోబెట్టి రాజ్యాలన్నిటినీ కూడా చూపించి నమస్కారం చేస్తే ఇవన్నీ ఇచ్చేస్తాను అని శోధించడం మొదలుపెట్టాడు. అలా రాజ్యాలన్నీ కూడా నీకు ఇస్తాను అని శోధిస్తుంటే ఆయన ఒంటరితనాన్ని, ఆయన స్థితిని, ఒక్కడుగా సామాన్యుడిగా పుట్టిన ఆ స్థితిని గుర్తు చేస్తూ మాయ చేయాలని చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు దాన్ని ఎదిరించి ధైర్యంగా ఎదుర్కొన్నాడు. శోధించబడేవాడే వెళ్ళిపోయాడు. దేవుని సువార్త ప్రారంభం సులువుగా అవ్వలేదు, శోధన తర్వాతే అయ్యింది. అపవాదిని ఓడించిన తర్వాతే అయ్యింది. దేవుని రాజ్యం అపవాది ఓటముతోనే ప్రారంభించబడింది. ఆ 40 రోజుల శ్రమది, ఆ 40 రోజుల సిద్ధపాటు కోసం, బలపరుచుకోవడం కోసం యేసుక్రీస్తు వారు చేసిన ప్రయత్నం అది. ఎందుకు ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నారు అంటే, దేవునికి దగ్గరవ్వటము ద్వారా పరిచర్యకు సిద్ధపడడానికి 40 రోజులు శ్రమ అనుభవించాడు. తన ముందు ఎంతో కష్టమైన సవాళ్ళున్నాయి, ఎంతో కష్టం ఉంది. ప్రభుత్వాన్ని, అధికారులను, రాజులను ఎదిరించి కష్టపడాలి. జరుగుతున్న పాపపు సంఖ్యలను దూరం చేసి కొత్త నిబంధనను, సార్వత్రిక సంఘాన్ని నిర్మించి విస్తరించి నిత్య నివాసానికి మార్గం చూపించటం మనిషికి సాధ్యమయ్యే పని కాదు. మనిషిలా పుట్టిన దేవుని కుమారుడికి సాధ్యం అవ్వాలి అంటే ఆ శ్రమ నుంచి నెగ్గాలి. ముందుగా అపవాదిని ఓడించాడు, ఆ శ్రమను ఓడించాడు, ఆ శోధనను జయించాడు. తనని తాను బలపరుచుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఈ 40 రోజులు శ్రమ. ఆ 40 రోజులు మోషే ఉపవాసం ఉన్నాడు, ఎలీషా ఉపవాసం ఉన్నాడు. వీరికంటే శ్రేష్టంగా వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నారు. మోషే చూడండి, మోషే ఉపవాసం ఉన్నప్పుడు నిర్గమాకాండం 24:18 ప్రకారం 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నారు. సీనాయి పర్వతంపై ఉన్నాడు, దేవునికి సమీపాన దేవునితో గడిపాడు. నిర్గమాకాండం 34:28 ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు అని వ్రాయబడింది. అక్కడ ఏమీ తినకుండా త్రాగకుండా అక్కడ దేవునితో గడిపాడు మోషే. ద్వితీయోపదేశకాండం 9:9 చూడండి, మోషే 40 రోజుల ఉపవాసం గురించి వ్రాయబడింది. దేవుని ఒడంబడిక, దేవుని ఆజ్ఞలు అంటే కమాండ్మెంట్స్ పలుకలు తెచ్చాడు మోషే ఆ 40 రోజుల ఉపవాసం తర్వాత. దేవుని ప్రజలను నడిపించడానికి ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఇచ్చి, ఆజ్ఞల ద్వారా ఇచ్చి నడిపించడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు మోషే. అక్కడ ఆ ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ఇక్కడ యేసుక్రీస్తు వారి ద్వారా నిత్య నిబంధన ఇవ్వబడింది. ఇక్కడ నిత్య నిబంధన నూతన రాజ్యంతో దేవుడు తన నిత్య నిబంధనను నెరవేర్చేటువంటి కుమారుని ద్వారా స్థిరపరిచిన దేవుని రాజ్యభారం కోసమే యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఇక ఏలియాను కూడా చూడండి, ఏలియా ఉపవాస ప్రార్థన చేస్తాడు. మొదటి రాజుల గ్రంథం 19:8 ప్రకారం 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఇవన్నీ యేసుక్రీస్తు వారి యొక్క 40 రోజుల ఉపవాసానికి సమాంతరాలుగా ఉంటాయి, ఎగ్జాంపుల్స్గా ఉంటాయి. ఒక విషయం గమనించండి, మోషే 40 రోజులు, ఏలియా 40 రోజులు ఉపవాసం తర్వాత దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. అది దేవుని శక్తి, అదే దేవుని సమాధానంగా యేసుక్రీస్తు వారు 40 రోజుల ఉపవాసం తర్వాత దేవదూతలు దిగి వచ్చారు, పరిచర్య చేశారు. మత్తయి సువార్త 4:11 చూడండి, అపవాది ఆయన్ని విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని. అది కదా విజయం, అది కదా విక్టరీ అంటే. 40 రోజులు శోధించబడి ముందు గెలిచాడు, ఎదుర్కొన్నాడు, ఆ శోధనని జయించాడు, అపవాదిని ఎదుర్కొన్నాడు. దేవదూతలు వచ్చి తర్వాత పరిచర్య చేశారు. అది పవర్ అంటే, అది విజయం అంటే. ఆకలి బాధ తక్కువేమీ కాదు. ఆకలి బాధని తక్కువగా చూడకూడదు, అసలు తక్కువగా అంచనా వేయకూడదు.
ఆకలి బాధ చాలా పెయిన్ఫుల్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. అలాంటిది 1 రోజు 2 రోజులకే అస్తవ్యస్తమైపోతాం మనం. బట్ 40 రోజులు ఆకలి మామూలుది కాదు. అలా నిలబడి, అలా ఎదుర్కొని, అలా శోధనను జయించి విజయాన్ని పొందారు. అందుకే ఆ ఫాస్టింగ్లో వెర్రవీగిన అపవాది టెంప్టేషన్ చేయడానికి, శోధించడానికి వచ్చి వెర్రవీగిన అపవాది తర్వాత ఎక్కడా ఎప్పుడు ధైర్యం చేయలేకపోయాడు. చూడండి, యేసుక్రీస్తు వారు పరిచర్య చేసేటప్పుడు కూడా ఎక్కడా మళ్ళా అంతలా శోధించడానికి, అలా మాట్లాడే ధైర్యం చేయలేకపోయాడు. అపవాది మళ్ళీ ఆయనకు ఎదురు కూడా రాలేదు. దట్స్ ద పవర్ ఆఫ్ విక్టరీ. అది విజయానికి చిహ్నం. అది ఆ ఉపవాసంలో, ఆ శోధనలో జయించిన విజయానికి సింబల్. అది నిజానికి యేసుక్రీస్తు అస్తమాను ఏమీ ఉపవాసం చేయలేదు. చాలాసార్లు ఉపవాసం ఉన్నట్టేమీ రాయబడలేదు. బట్ ఒక్కసారే ఉన్న శోధన జయించాడు. చివరి వరకు ఆ శోధన, ఆ విజయం ఆయనతో ఉంది. ఆ పరీక్షా కాలమే, ఆ పరీక్ష కాలం తర్వాత మరణించేంత వరకు కూడా ఆయన్ని సిద్ధం చేసింది ఆ కాలమే. ఆ పరీక్షా కాలం ఎలా ముగిసిందో తెలుసా? ఆ శ్రమ ఉన్నటువంటి 40 రోజులు శోధించబడిన ఆ కార్యాలు తర్వాత యేసుక్రీస్తు వారు ఎలా తిరిగి వెళ్ళారో తెలుసా? ఎలా ముగిసిందో తెలుసా 40 రోజులు? లూకాసు వార్త 4:14 వాక్యం చూడండి. ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను అని. ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళాడు. సూపర్ కదా! ఆత్మబలం పొందుకున్నట్టు చాలా స్పష్టంగా రాశాడు లూకా. ఈ 40 రోజులు నీళ్లు తీసుకున్నారా అంటే ఆహారం మాత్రమే తీసుకోలేదు అని వ్రాయబడింది తప్ప నీరు గురించి వ్రాయబడలేదు. సో వాటర్ ఉన్నా లేకున్నా అది పరిపూర్ణ ఉపవాసమే. 40 రోజులు ఆత్మబలం పెంచుకోవడానికి, పరీక్షించుకోవడానికి, శోధన జయించడానికి, అపవాదిని ఓడించి జయించి తనని తాను సిద్ధం చేసుకుని బలపడ్డారు యేసుక్రీస్తు వారు. అయితే ముగించడానికి ముందు 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. దానిలో మొదటిది, ఆయన శారీరక శ్రమ పొందాడు. శరీరం నలగగొట్టబడింది. శరీరంతోనే ఆకలి కొన్నాడు. శారీరక శ్రమ పొందాడు. కాబట్టి మనలాగానే శోధించబడ్డాడు. శరీరాలు కలిగిన మనం మన శోధన కాలంలో మనం జయిస్తున్నామా, తుట్టిల్లిపోతున్నామా, బలహీనపడిపోతున్నామా, ధైర్యంగా నిలబడుతున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. ప్రలోభాలకు, ఆశలకు, శోధనలకు లొంగకుండా ఒక మాదిరి కావాలని ఈ మాటలు అర్థం చేసుకోండి. ఇక రెండో విషయం, యేసుక్రీస్తు శోధనలు మనలానే ఉన్నాయా లేదా భిన్నంగా ఉన్నాయా? సాతాను దేవుని కుమారుడు అని మర్చిపోయేలా చేద్దామనుకున్నాడు. ఐడెంటిటీ, దేవుని కుమారుడనే ఐడెంటిటీనే అంగీకరించనివ్వకుండా చేద్దామనుకున్నాడు. తన మాటలతో, బలహీనతలో, ఆకలితోనో, ఒంటరివాడిగా మానవుడిగా పుట్టిన వాడికి లోక రాజ్యాలన్నీ చూపించి, అధికారాలు చూపించి, పవర్ చూపించి లోబర్చుకోవాలనుకున్నాడు. దేవునితో నీ సహాయం, నీ సహవాసం దూరం చేయాలని, నీ విజయాన్ని దూరం చేయాలని చాలా ప్లాన్స్ వేస్తాడు. జాగ్రత్త. చిన్న చిన్న అంశాలు, చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న టెంప్టేషన్స్ నుంచే ఈ శోధన ప్రారంభమవుతుంది. కాబట్టి నీ అవసరాలు కానీ, నీ బలహీనతలో నీకు కావలసిన వాటితోనే శోధిస్తాడు అపవాది. వాటిని ఎలా జయించగలుగుతున్నావు, ఎలా ఎదుర్కోగలుగుతున్నావు అనేదే నీ విజయానికి, నీకు కూడా ఆధారపడి ఉంటుంది. ఇక మూడో విషయం ఏంటంటే, శోధించటం ద్వారా యేసు నిలబడలేక దేవుని వైపు, దూతల వైపు ఆధారపడేలా చెయ్యాలి అనుకున్నాడు. అంతేకాదు అపవాది తన డిపెండెన్స్ కోసం, అంటే తన మీద ఆధారపడేటట్టు కూడా చేయాలి అనుకున్నాడు. నా కాళ్ళు మొక్కు, నమస్కరించు, ఇవన్నీ నీకు ఇస్తాను అన్నాడు. కాబట్టి దేవుని వైపు, దూతల వైపు, అపవాది వైపు చూడకుండా యేసు నిలబడ్డాడు. మీ బలహీనతల్లో ఆధారపడేలాగా, లొంగేలా చేస్తాడు కూడా. యేసుక్రీస్తు ఈ డీపెస్ట్ హంగర్ని, అత్యధిక ఆకలిని, విపరీతమైన ఆకలిని, అంతటి శోధనని జయించినట్టే ఎన్ని వచ్చినా, ఏమి వచ్చినా, ఎంతటి కష్టకాలమైనా అపవాదికి ఛాన్స్ ఇవ్వకండి. ఎదిరించండి, జయించండి. దేని మీదైనా ఆధారపడేటట్టు, ఎవరి మీదైనా ఆధారపడేటట్టు, దేన్నైనా, డబ్బు మీదైనా, మనుషుల మీదైనా ఆధారపడేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ఈ 3 విషయాలు మీ జీవితాల్లో అన్వయించుకోండి. యేసు వారి 40 రోజుల శ్రమ, శోధన ద్వారా మీ జీవితంలో వచ్చేటువంటి శ్రమలు, శోధనలు జయించడానికి ఇదొక మాదిరి. జయించడానికి మాటలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. యేసుక్రీస్తు వారు ఇచ్చిన విజయాన్ని, జయాన్ని మనం ఆల్రెడీ తీసుకుంటున్నాం. మనము కూడా జయించగలం. కాబట్టే మనము కూడా ఎదిరించాలి, జయించాలి. ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఇంకొకసారి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయాల్సింది అని కాదు, నువ్వు 40 రోజులు ఉపవాసం చేయమని కాదు. యేసుక్రీస్తు వారి
ఆ శోధన జయించిన విధానం నేర్చుకుంటే నీ జీవితాల్లో కలిగేటువంటి సమస్యలన్నిటికీ, శోధనలన్నిటికీ కూడా నీవు జయాన్ని పొందుకోగలుగుతావు, వాటి నుంచి తప్పించుకోగలుగుతావు. ఈ విషయాలన్నీ క్లియర్గా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. చక్కగా ఇవంతా అర్థం చేసుకోండి. ఇది నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది, షేర్ చేయండి. మరొక అద్భుతమైన మంచి అంశంతో మరలా ఇంకొక వీడియో ద్వారా నేను వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచునుగాక. ఆమేన్.